చంద్రబాబు ప్రభుత్వంలో పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ అనే విమర్శ ఎప్పటినుంచో ఉంది. అది నిజమేనని చంద్రబాబు మరోమారో నిరూపించారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో జరిగిన మత్స్యకార సేవలో కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు నాటకీయ వ్యవహార శైలిని చూసి మత్స్యకారులే కాదు నెటిజన్లు కూడా నవ్వుకుంటున్నారు. చేపల సంతానోత్పత్తిని కాపాడేందుకు 2 నెలల పాటు చేపల వేటను నిషేధించే ప్రభుత్వం ఆ 2 నెలల పాటు గంగపుత్రుల కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. దానికి సంబంధించిన పథకమే మత్స్యకార భరోసా. జగన్ పాలనలో ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్విఘ్నంగా అమలైన ఈ పథకం చంద్రబాబు పాలనలో మొదటి ఏడాది అమలు కాలేదు. దానిపై తీవ్రమైన విమర్శలు రావడంతో తప్పని పరిస్థితుల్లో కూటమి పాలనలో 2వ ఏడాది మత్స్యకార భరోసాను అమలు చేశారు. మత్స్యకార సేవగా మార్చారు. తాజాగా ఈ పథకాన్ని అమలు చేయడానికి గాను శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటకు వెళ్లిన చంద్రబాబు యథావిధిగా తనదైన శైలిలో డ్రామాను ఆవిష్కరించారు. కూటమి పాలన మొదలైనప్పటి నుంచి మత్స్యకారుల సంక్షేమాన్ని పక్కన పెట్టిన చంద్రబాబు ఆ విమర్శల నుంచి బయటపడేందుకు మత్స్యకార భరోసా అమలు సందర్భంగా చేపల మార్కెట్ సినిమా సెట్ ఒకటి వేయించారు. అక్కడ తాటాకుల పందిరి కింద కొంతమంది మత్స్యకార మహిళల్ని కూర్చోబెట్టించారు. కారులో అక్కడకు వచ్చిన చంద్రబాబు ఆ వెంటనే డ్రామా మొదలు పెట్టారు. చేపలు కొనుగోలు చేస్తున్నట్టు కెమెరాలకు ఫోజులు ఇచ్చారు. ఆ తరువాత వాటిని తీసుకుని అధికారులు ముందే డిసైడ్ చేసిన ప్రకారం స్థానిక మత్స్యకారుడి ఇంటికి వెళ్లారు. వారితో మమేకమైనట్టుగా కాసేపు నటించారు. చేపల కూర వండడంలో ఆ ఇంటి ఇల్లాలకి సహకరించినట్టుగా కెమెరాకు ఫోజులిచ్చారు. మత్స్యకార కుటుంబ సభ్యులతో మమేకమైనట్టుగా కొంతసేపు వారితో మాట్లాడారు. వారితో కలిసి తిన్నట్టుగా నటించారు. ఇదంతా చూసిన నెటిజన్లు చంద్రబాబు డ్రామాను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అప్పటికే వండిన కూరను మంటలేని పొయ్యి మీద పెట్టి పెనం మీద ఉన్న చేపల్ని చంద్రబాబు అటూ ఇటూ తిప్పడాన్ని చూసి వావ్ చంద్రబాబు అని మత్స్యకారులు ఆశ్చర్యపోతున్నారు. ఒక పక్క చేసిందంతా చేసి మరొక పక్క గంగపుత్రులతో మమేకమైనట్టుగా నటించడం, ప్రచారం చేసుకోవడం నీకే చెల్లింది చంద్రబాబు అనే విమర్శలు రాజకీయ విశ్లేషకుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. బాబు ఉత్తుత్తి ప్రేమను చూసిన జనాలు మంట లేకుండా వంట చేయడం చంద్రబాబుకే సాధ్యమని సెటైర్లు వేస్తున్నారు. గ్యాస్ ఆదాలో చంద్రబాబు ప్రపంచ రికార్డని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో గ్యాస్ కనిపెట్టింది నేనే అని చంద్రబాబు చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తున్న ప్రజలు ఫైర్ లేకుండా ఫిష్ కర్రీ అనే కొత్త టెక్నాలజీని కావలిలో చంద్రబాబు లాంచ్ చేశారంటూ వ్యంగ్య పోస్టులు వైరల్ అవుతున్నాయి.